श्रीगुरुभ्यो नमः। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, తన చివరి శ్వాస వరకు స్వామినే నమ్ముకొని తన ఇంటినే గురు నిలయంగా మార్చుకొని జీవించిన మాకాని వెంకట్రావు గారు స్వామితో తనకున్న ఎన్నో దివ్యలీలలను మనతో పంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఆత్మీయులారా, పరమ పవిత్రం పావనం దివ్యం భవ్యం అయిన ఈ సాయంకాలపు శుభవేళ శనివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. ఆపాత మధురము ఆలోచనామృతము అవ్యయము అయిన భగవంతుడి లీలలను ఆదిశేషుడు కూడా వివరించలేడు అంటారు కవివరేణ్యులు. అట్లాగే స్వామి విషయం కూడా. మాకాని వెంకట్రావు గారి ఇంటికి దగ్గరలో ఒక కుటుంబం ఉండేది. వారు శనక్కాయల లక్ష్మణ్ కుమార్ గారు, వారి తల్లి చంద్రమతీదేవి. ఆమె రామభక్తురాలు. తనకు 4 కుమారులు పుడితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పేరు పెట్టుకుంది. 2వ అబ్బాయి లక్ష్మణ్ కుమారు. స్వామివారు వెంకట్రావు గారి ఇంటికి వచ్చినప్పుడు ఆమె వెళ్ళి చూసి, ఈయనతో వాళ్ళ అమ్మ, అయ్యా వెంకయ్య స్వామే రాముల వారు, మీరందరూ వెళ్ళి దర్శించండి అని పదే పదే చెప్తూ ఆమె కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చేది. ఈ లక్ష్మణ్ కుమార్ ఏమో స్వామిని చూసొచ్చి, ఈ పండు ముసలాయన ఏంది ఈయన్ని రాముల వారు అంటుంది మా అమ్మ అనుకొని ఆ రోజు దర్శనం చేసుకొని వచ్చేసారు. నా పేరు శనక్కాయల లక్ష్మణ్ కుమార్. పీడబ్ల్యూడి సోమశల ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. ఎల్డీసీగా పనిచేస్తున్నాను. నా వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. మా తల్లిగారు శనక్కాయల చంద్రమతీదేవి. ఆమె ద్వారా నాకు మూలాపేటలో మాకాని వెంకట్రావు గారి ఇంట్లో పరిచయం అయిన తర్వాత నన్ను తీసుకువెళ్ళింది మా అమ్మ. అప్పుడు స్వామివారు నాకు పరిచయం అయ్యారు. ఆమె చిన్నప్పటి నుంచి రాముల వారిని కొలుసుకునేది. ఆమె కొలుసుకున్నట్టే మేము 4 మగపిల్లలు పుట్టాం. 4 మగపిల్లల పేరు కూడా రామచంద్ర కుమార్, నా పేరు 2వ లక్ష్మణ కుమార్, భరత్ కుమార్, శరత్ కుమార్. 4. శత్రుఘ్న కుమార్ అయితే శరత్ కుమార్ అని మార్చుకున్నాడు. నా రాముడు వెంకయ్య స్వామి గారు అని చెప్తే, నీకంతా పిచ్చేలే అమ్మా, ఎవరిని చూసినా రాముడు అంటావు నువ్వు, ఏ స్వామి కనపడినా కూడా అని చెప్పి. లేదురా అట్లా అనకు, స్వామివారి అవధూత, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి అవతారం అని చెప్పింది. సరేలే అని చెప్పని అట్లా ఆమెతో వెళ్ళి స్వామివారిని మూలాపేట మాకాని వెంకట్రావు గారి ఇంట్లో దర్శనం చేసుకున్నా. చేసి, ఏంటి ఈయన పిచ్చాయనలా ఈయన్ని పట్టుకుని రాముడు అంటుంది మా అమ్మ అని చెప్పని అనుకున్నా మనసులో. సరే, ఎవరైతేనే అందరూ దైవ స్వరూపాలే, మహనీయులంతా. అవధూత అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కాబట్టి అవధూత అంటే రాముడు అవతారమేరా, మా మహనీయుడు వెంకయ్య స్వామి గారు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి అని చెప్పింది. సరేలే అని చెప్పి మనసులో అలాగే భావన ఉంచుకున్న స్వామివారు గొప్పవాడని. అప్పుడు మాకాని వెంకట్రావు గారి ఇంట్లో స్వామిని దర్శనం చేసుకుని పాద నమస్కారం చేసుకుని అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను కూడా ప్రదక్షిణం చేసుకున్నా స్వామివారిని. అట్లా స్వామివారితో నాకు మొట్టమొదటిసారిగా చూశాను. ఆయనకి వివాహం అయ్యి చాలా కాలం అయింది. 2-3 బిడ్డలు పుట్టి చనిపోయారు. పక్కన ఎవరో కొందరు, అయ్యా నువ్వు వెంకయ్య స్వామిని దర్శించు, ఆయన కానీ నీకు పిల్లలు పుడతారు అంటేనే పుడతారు, ఆయన పుట్టరంటే ఇంకా నీకు పిల్లలు పుట్టరు అని చెప్పడంతో స్వామివారిని చూసి సంతానం కోసమే స్వామి దగ్గరికి వస్తున్నాననేది చెప్పకుండా ప్రతి ఆదివారం గొలగముడికి స్వామి దగ్గరికి వెళ్తూ ఉండేవారు. తర్వాత నాకు ఒక కొరత ఉంది. నాకు బిడ్డలు కలగల. 5 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఒకసారి ఒక ఆయన సోమశల పోయే రోజుల్లో వారానికి ఒకసారి సోమశల బస్సులో పోతుండేవాడిని. అడిగితే ఇట్లా నాకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు పిల్లలు లేరంటే, వెంకయ్య స్వామి గారు ఉన్నారు గొలగముడిలో, ఆయన్ని దర్శనం చేసుకోండి,
ఆయన మాట చెప్తే బ్రహ్మవాక్కు తిరగలేదు అని చెప్పని అన్నారు. సరే అని చెప్పి ఆ మాట కూడా మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి నాకు నా మనసుకు స్ఫురించింది, వెంకయ్య స్వామి గారు ఎవరినో చూద్దామని అనుకుంటున్నా. గొలగముడి పోదాము అంటే ఆ గొలగముడిలో పోతే స్వామి తలుపూరు వెళ్ళారు అని అక్కడ చెప్పారు. అక్కడ నారాయణ దాస్ గారి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళారు శిష్యులతో అని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళి చూస్తే నేను మూలాపేట మాకాన వెంకట్రావు గారి ఇంట్లో చూసిన వెంకయ్య స్వామి గారే. ఓహో ఆయనేనైనా అని చెప్పని అనుకున్నా మనసులో. అనుకుని అక్కడ కూడా దండం పెట్టుకుని పాద నమస్కారం చేసుకుని, ముట్టుకోలేదు స్వామివారిని, ముట్టుకునేవాడు దూరం నుంచి దండం పెట్టుకుని, మహనీయులంతా ఇట్లాగే ఉంటారు కావచ్చు వృద్ధాప్యంలో అని అనుకున్నాను. అయినా స్వామి ఎవరితో మాట్లాడేవారు కదా, అయ్యా బాబు నాయన అని చెప్పి అనుకుంటుండేవారు స్వామి. ఆడవాళ్ళని అమ్మ, మగవాళ్ళ నాయన అని చెప్పి అక్కడ పాత భక్తులతో మాట్లాడుతుండేవారు స్వామి. అది కూర్చొని అక్కడ గమనిస్తుండేవాడిని. అది అయిపోయింది. ఆ రోజు అప్పుడు కూడా వచ్చేసాను. కొంచెంసేపు అయిన తర్వాత సాయంత్రం అయింది, చీకటి పడుతుంది, లాస్ట్ బస్సు వెళ్ళిపోద్ది అన్నట్టు వచ్చేసా. తర్వాత నాకు ఎందుకో ప్రతిసారి ఈ మహనీయుడు వెంకయ్య స్వామి గారు మాట చెప్తే బ్రహ్మవాక్కు తిరుగులేదు, ఆయన మాట తీసుకోండి అని ఆయన చెప్పింది గుర్తొచ్చింది. బస్సులోది గుర్తొచ్చి ప్రతి ఆదివారం వెళ్ళటం మొదలుపెట్టా. గొలగముడికి వెళ్ళటం, స్వామివారి దగ్గర పొద్దున్నే సాయం దాకా కూర్చోవటం, ఏమన్నా చెప్తారేమో అని అనుకుంటే ఎప్పుడు చూసినా స్వామి ధ్యానంలో ఉండేవారు. కళ్ళు తెరిచినా కూడా ఎదురుగుండా కూర్చున్న నన్ను కానీ ఇంకా 2-3 భక్తులు వస్తుండేవారు, 4-5. నా వంక చూస్తారేమో ఏదైనా అడుగుదాం అని చెప్పి అనుకుంటే చూసేవారు కాదు, ఆకాశం వంకే చూస్తుండేవారు కళ్ళు తెరిచినా కూడా. సరే మనసులో అనుకున్నా, స్వామి నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు కలగలేదు, మీ దయ వల్ల నాకు బిడ్డలు కలగాలి అని మనసులో అనుకున్నా. స్వామివారికి చెప్పే అవకాశం నాకు దొరకలేదు అక్కడ. తర్వాత అప్పుడు ప్రతి ఆదివారం అక్కడ భిక్షాన్నం వచ్చేది, ఆ భిక్షాన్నం తిని ఆంజనేయ స్వామి గుడిలో పడుకునేవాడిని కాసేపు. మళ్ళీ వచ్చి స్వామి ఎదురుకుండా కూర్చునేవాడిని. ఒకవేళ స్వామి లేచినా కూడా మనం వంక చూసేవారు కాదు, ఆకాశం వంకే చూస్తుండేవారు ఎంతసేపు. సరే అట్లా అయిపోయింది, చాలా కాలం గడిచిపోయింది. అట్లా 3 సంవత్సరాలు గడిచిపోయింది. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు స్వామి అనుభవాలు చెప్పుకుంటుండేవాళ్ళు. స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆయన అవతార పురుషుడు అని కొంతమంది భక్తులు చెప్పుకుంటారు. ఎక్కువ పల్లెటూరు వాస్తవ్యులు వస్తుండేవారు స్వామి దగ్గరికి. బాగా విద్య అభ్యసించిన వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వచ్చినా కూడా ఊరికే దండం పెట్టుకుని వెళ్ళిపోతుండేవారు వాళ్ళు ఎవరితో పలికేవారు కాదు, పరిచయం చేసుకునేవాళ్ళు కాదు. నేను పరిచయం చేసుకుని పలకరిస్తే కూడా సరిగా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఆయన మహనీయుడు అని చెప్పి వెళ్ళిపోతుండేవారు. 3 సంవత్సరాలు ఆ విధంగా వెళ్ళిన తర్వాత నాకు విసుగు పుట్టింది. నేను ప్రతి ఆదివారం వృధా చేసుకుంటున్నా, ఈ భిక్షాన్నం తింటున్నాను, నాకు ఈయనేం చెప్పరు, నాకు బిడ్డలు కలుగుతారో లేరో, ఈయన నమ్మి వచ్చాను అనవసరంగా అని చెప్పి నేను అనుకున్నా. ఇదే ఆఖరి ఆదివారం, ఇంకా రాకూడదు ఈయన దగ్గరికి, ఈయన దగ్గర ఏం లేదు, సత్యవాకు చెప్పేటట్టు లేరు నాకు అని చెప్పాను. సరే అని చెప్పి ఆ రోజు 4:30కి ఆంజనేయ స్వామి గుడిలో నుంచి పడుకొని వచ్చి స్వామి ఎదురుకుండా కూర్చున్నా. అప్పుడు సమయం 4:30, 4:20 అంతా అయింది. అప్పుడు మనసులో అనుకున్నా, ఇదే ఆఖరి ఆదివారం, ఇంకా రాకూడదు వచ్చే ఆదివారం నుంచి మనసులో అనుకున్నా ఆ విధంగా ఇంకా రాకూడదని. అప్పుడే కాసేపు అయిన తర్వాత స్వామి ధ్యానంలోంచి కళ్ళు తెరిచి ఆకాశం ఇంకా చూసి, అయ్యా గోపాలయ్య అని పిలిచారు. ఆయనకి పైవాళ్ళ లెక్క అయింది, అయ్యా కొడుకు కూతురు పుడతారయ్యా అని ఒక్క వాక్యం చెప్పారు. చెప్పి మళ్ళీ కళ్ళు మూసేశారు, ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇది ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే ఇప్పుడు చెప్పారు ఈ మాట. అయితే నేను అడగలేదు ఆ రోజు కూడా స్వామిని, మనసులో అనుకుని కూర్చొని వెళ్తుండేవాడిని అంతవరకే. ఇప్పుడు ఇది జరిగేటప్పటికి ఎంతకాలం పడద్దో అది ఇది అనుకున్నా. సరే గోపాలయ్య, కుమారయ్య, నువ్వు ఇంతకాలం నుంచి వస్తున్నావు, బిడ్డలు లేరని స్వామి చెప్పేశారు కదా, నీకు ఇంకా కొడుకుని కూతుర్ని ఇచ్చారు, 2 సంతానాన్ని ఇచ్చారు అని చెప్పారు గోపాల్ గారికి. అట్లా సరే 82 ఫిబ్రవరి 26వ తేదీన చెప్పారు ఈ మాట.
స్వామి 82 ఆగస్టు 24 సాయంత్రం సమాధి చెందారు. సమాధికి కూడా నన్ను రప్పించుకోమని చెప్పి నేను అయినా కూడా ప్రతి ఆదివారం మళ్ళీ వెళ్తుండేవాడిని. చెప్పిన తర్వాత కూడా నన్ను రప్పించుకోండి స్వామి అని కోరుకున్నాను మనసులోనే. ఆయన ఎప్పుడు కూడా ఏది అడగలేదు నోరు తెరిచి. మనసులో అనుకున్నాను. ఆ రోజున కంటేపల్లి సుబ్బమ్మ గారని ఆమె మద్రాసు బస్టాండ్ దగ్గర పాలు పెరుగు అమ్ముతుండేది. అక్కడ మద్రాసు బస్టాండ్లో ఉన్నది. నేను సైకిల్ మీద వస్తున్నా రైల్వే స్టేషన్ నుంచి. అయ్యా కుమారయ్య, స్వామి సమాధి చేసేస్తున్నారు, ఆఖరి చూడయ్యా అని చెప్పి ఒక అరుపరిచింది. ఎవరు నన్ను ఇక్కడ పిలిచేవాళ్ళు అని చెప్పి చూస్తే ఆమె కంటేపల్లి సుబ్బమ్మ గారు. ఆమెది కంటేపల్లి గ్రామం పక్కనే, గొలగమూడి పక్కనే. సరే అని చెప్పి ఆ సైకిల్తో అట్లాగే గొలగమూడి వెళ్ళిపోయా స్వామి ఆశ్రమానికి. వెళ్ళిపోతే అక్కడ అంతా అన్నీ రెడీ చేస్తున్నారు. మాకాని వెంకట్రావు గారు, గురవయ్య స్వామి, తలుపూరు నారాయణదాస్ గారు, వావిలాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మూలాపేటలో శంకర మఠంలో ఉండేవారు పెద్ద ఆయన వేద పండితుడు, సంస్కృత జ్ఞానం తెలిసిన వారు, సంస్కృత గ్రంథాలన్నీ చదివినవారు. ఆయన శంకరపీఠాన్ని పెట్టుకుని అక్కడ కాలం గడుపుతున్నారు. ఆయన అందరూ ఉన్నారు, తదితరులందరూ పెద్దవాళ్ళంతా కూడా. సరే నేను కూడా వెళ్ళి అక్కడ వాళ్ళందరిలో నిలబడి ఉన్నాను. కొంచెంసేపు అయిన తర్వాత కార్యక్రమం మొదలుపెట్టారు. 7 గంటల కొన్ని నిమిషాలకి, గుర్తులేదు నాకు, 7 గంటల కొన్ని నిమిషాలకి ప్రారంభం చేశారు స్వామిని సమాధి చేయటం. లోపల ఇప్పుడుండే విగ్రహం ఉంది, ఆ స్థానంలో సమాధి ఉండే స్థానంలోనే సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అందరూ కలిసి స్వామి రెడీ చేస్తున్నారు సమాధి చేయడానికి. నేను స్వామిని సమాధి చేసే ముందు ఒక్క ప్రదక్షిణ ఆ గుడి చుట్టూతా ప్రదక్షిణం చేయించారు. అప్పుడు నేను కూడా స్వామివారిని ఆ ప్రదక్షిణ అప్పుడు అందరూ కలిసి మోస్తుంటే నేను కూడా చెయ్యేసి మోసాను. ఆ భాగ్యం కలిగింది నాకు ఈ జన్మకి. అప్పుడు 7 గంటల చిల్లర నిమిషాలకని స్వామిని సమాధి చేసేసారు. 82 ఆగస్టు 24 సమాధి అయిపోయిన తర్వాత 83 జనవరి 4 ఈరోజే వాడి పుట్టినరోజు, నా కొడుకుది. స్వామివారి కొడుకు కూతురు అన్నారు కదా, 83 జనవరి 4న కొడుకు పుట్టాడు. అబ్బా, స్వామివారి మాట ఖచ్చితంగా నెరవేరింది, ఆయన బ్రహ్మవాక్ అని చెప్పి ఆయన చెప్పింది కరెక్ట్ అయింది అని మనసులో అనుకున్నా. నేను అదృష్టవంతుడిని, స్వామివారు ఈ విధంగా చెప్పారు, చెప్పినట్టు జరిగింది. ఇంకా అయితే కూతురు కూడా పుడుతుంది అని మనసులో అనుకున్నా. సంతానం లేని కొరతని స్వామి తీర్చేశాడు అని అనుకున్నా. అమ్మాయి కూడా ఖచ్చితంగా పుడుతుంది అనే దృఢ నమ్మకం ఏర్పడింది నాకు. తర్వాత ఏప్రిల్ 8, 1984లో అమ్మాయి పుట్టింది. అట్లా కొడుకు కూతురు స్వామి చెప్పినట్టుగా జరిగింది. అది చాలా గొప్ప మహత్యం. అట్లా జరిగింది. అప్పటి నుంచి విశ్వాసం ఇంకా చాలా పెరిగిపోయింది నాకు స్వామి మీద. భగవంతుడు ఇంకా తిరుగులేదు. స్వామివారు భగవత్ స్వరూపుడు కాదు, భగవంతుడే అని చెప్పి కానీ మానవ రూపంలో వచ్చారు, రాముడు కృష్ణుడు వీళ్ళలాగా అని తీర్మానించుకున్నాను. అట్లా జరిగింది నాది. మాకాని వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళే రోజుల్లో స్వామి అప్పుడప్పుడు వస్తుండేవారు. వచ్చినప్పుడు అందరూ చూడటానికి వెళ్ళేవాళ్ళం. ఒకసారి స్వామి దగ్గర అందరం కూర్చుని ఉన్నాం. స్వామిని ఎవరో అడిగారు, స్వామి నువ్వెవరు స్వామి, మాకు తెలియజేయండి అని అడిగారు ఎవరు. అయ్యా వెంకయ్య భగవంతుడు అని చెప్పారు. అని వెంటనే స్వామి గోపాలయ్య గారిని పిలిచి అయ్యా చీటీ రాయ్యా అని అన్నారు. సత్యమే పరబ్రహ్మ స్వరూపము. స్వామివారు చెప్పిన మాటలు చెప్తున్నాను. సత్యమే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మమే నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తియే అవనిలో అవధూత వేషమున వచ్చిన వెంకయ్య, పిచ్చి వెంకయ్య కాదు. వెంకటేశ్వర స్వామి వెంకయ్య వేరు కాదు. వెంకయ్య పంచభూతములకు అధినేత. వెంకయ్య సకల కోటి జీవరాశుల్లో ఆత్మరూపుడై ఉన్నాడు. వెంకయ్య భగవంతుడు, వెంకయ్య భగవంతుడు, వెంకయ్య భగవంతుడు అని ఆ చీటీ స్వామి చేతికి ఇచ్చారు గోపాలయ్య గారు.
ఆ చీటీని మళ్ళీ బ్రహ్మస్థానం మీద చేయబెట్టి 3 సార్లు, ప్రతి చీటీని ఆయన, నేను గమనిస్తుండేవాడిని, ప్రతి చీటీని కూడా 3 సార్లు స్వామి బ్రహ్మస్థానం మీద చేయబెట్టి 3 సార్లు అనేవారు. అంటే ఆయన మాట చెప్పినట్టుగా తర్వాత మన గొలగముడిలో వెంకయ్య స్వామి గారి సమాధి అంతా అభివృద్ధి అయిన తర్వాత ఇప్పుడు అందరూ బాగా తెలుసుకుంటున్నారు. కానీ ఈ మాట ఎప్పుడో అక్కడ గుడి ఏమీ లేని టైంలోనే చెప్పేస్తున్నారు ఈ మాట. నేను అది ఇప్పుడు తర్వాత గమనించుకున్నాను. నేను అప్పుడు అసలు ఏమీ లేదు గొలగముడిలో, సమాధి చిన్న గుడిసె మాత్రం ఉండేది. అప్పటి కాలంలోనే చెప్పారు, ఇది మొదలుపెట్టారు, పునాదులు తీస్తున్నారు ఇప్పుడు సమాధి గుడికి. అప్పట్లో అప్పటికే చెప్పేస్తున్నారు స్వామి, అంటే చివరిలో డిక్లేర్ చేస్తుండేవారు. ఇంకో విషయం ఏమిటంటే, స్వామి ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు వేస్తే చీటీలు రాయించే అలవాటు ఉంది. ఆ చీటీలు కరెక్ట్గా భవిష్యత్తులో ఆయన చెప్పిన రీతిగానే ఆ కాలంలోనే జరిగిపోయేవి, ఆయన చెప్పిన కాలంలో. ఏదైనా ఒక్క సంఘటన తీసుకున్నాం అనుకో, దానినే మనం ఎంతసేపైనా స్మరణ చేయవచ్చు, ధ్యానించవచ్చు, భావించవచ్చు. అంటే ఎలా అంటే అది మనకే జరిగితే అందులో మనం ఏ విధంగా మనదైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తే వనగూడే మహత్తర ఉత్తమ ధర్మ ఫలం అందులో ఉంటుంది. చాలా చిన్న విషయాలు, మామూలు మనకు జీవితంలో ఎన్నో ఎదురుపడతాయి, కానీ వాటిలో మనం అలా ఉన్నామా లేదా అనేది చూసుకోవటానికి ఇలాంటి సంఘటనలు పనికొస్తాయి.